ఇల్లు అనగానే ఆ ఇంటికి యజమాని, ఆ యజమానికి భార్య, పిల్లలు, బంధువులు, మిత్రులు, పరివారము వీళ్ళంతా కావాలి కదా. దాన్ని చెప్తున్నాడు. ఈ దేహగేహానికి లోపల ఉండేటువంటి ఆ యజమాని యొక్క పరివారము వాళ్ళందరినీ చెప్తూ, ఇక పుర్యష్టక కలత్రేణ, ఈ దేహం అనే ఈ గ్రహంలో పుర్యష్టకం ఉన్నది. పుర్యష్టకం అంటే ఏమిటి? మనం పూర్వం చెప్పుకున్నాం. పంచభూతాలు, పంచేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయము, అవిద్య, కామ, కర్మ వాసనలు, వీటిని పుర్యష్టకము అని పిలుస్తారు. మూడు ఒక గుంపుగా, అంటే ఇది ఒక సూక్ష్మ శరీరం, ఇదే లోపల అసలైతే శరీరం అంతా ఇదే, కానీ ఇది బయటికి కనిపించేది కాదు, లోపల ఉండేటువంటిది. అంటే సూక్ష్మంగా ఈ కంటికి కనిపించకుండా లోపల ఉన్నది. పంచభూతాలు ఉన్నాయి, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి, అంతఃకరణ చతుష్టయం ఉంది, దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అవిద్య, కామ, కర్మ, వాసన, ఈ 8 కూడా పుర్యష్టక కలత్రేణ, గుంపు, ఒక గుంపు, పుర్యష్టకం. ఈ పురంలో ఈ 8 ఉంటాయి కాబట్టి దీనికి పుర్యష్టకం అని పేరు అని. అందుకనే ఈ పుర్యష్టకం ఇదే దీనికి భార్య, ఈ ఇంట్లో ఉండేటువంటి యజమానురాలు. పుర్యష్టక కలత్రేణ, ఆ పుర్యష్టకం అనే ఆ కలత్రం ఆ భార్యతో ఉన్నవాడు. అలాగే తన్మాత్ర స్వజనేనచ, ఆ పుర్యష్టకం యొక్క అవయవాలు ఉన్నాయే, ఆ అవయవాలే ఇక్కడ పంచేంద్రియాలు, 5 ప్రాణాలు, ఇక మనోబుద్ధులు, అలాగే ఇవి గ్రహించేటువంటి విషయాలు, ఇవన్నీ కూడా ఆ తన్మాత్ర స్వజనేనచ. భార్యేమో పుర్యష్టకం, స్వజనం అంటే పిల్లలు, బంధుమిత్రులు, వీళ్ళందరూ పరివారము, ఇదంతా తన్మాత్రలు. ఈ తన్మాత్రలే దీనికి స్వజనంగా, అంటే తన బంధువులుగా, పిల్లలుగా ఉన్నారు. అటువంటి అహంకార గృహస్థేన, ఇక యజమాని కావాలి కదా. ఎవరా యజమాని? అహంకారమే గృహస్థుడు. ఈ లోపల శరీరం లోపల అహంకారమే అంటే జీవుడని అర్థం. ఆ జీవుడే గృహస్థుడు దీనికి. అంటే ఆడవాళ్ళ మగవాళ్ళ అనే ప్రశ్న లేదు. ఇంకా ప్రతి శరీరానికి ఆయా జీవుడు యజమానిగా, అహంకారంతో యజమానిగా ఉన్నాడు. గృహస్థేన, అహంకార గృహస్థేన, అహంకారం అనేటువంటి ఆ గృహస్థుతో సర్వతః పరిపాలితం. ఆయనే ఈ గృహాన్నంతా కూడా పరిపాలిస్తున్నాడు. ఆయనే కదా పట్టుకున్నాడు, ఆ జీవుడేగా పట్టుకున్నాడు ఈ శరీరాన్ని. అట్లా అహంకార గృహస్థేన సర్వతః పరిపాలితం. మొత్తానికి ఆ శరీరాన్ని కాపాడుతూ, రక్షణ చేస్తూ, ఈ పుర్యష్టకాన్ని కాపాడుతూ, పంచభూతాలు, పంచేంద్రియాలు, వీటన్నిటినీ కూడా కాపాడుతూ ఆ అహంకారము లోపల ఉన్నది. ఇక్కడ దేహం అనేటువంటి ఆ ఇంట్లో. పశ్యసి, ఈ శరీరాన్ని పూర్తిగా నువ్వు లోపల చూసినప్పుడు, బయట కాదు, బయట శరీరాన్ని చూస్తూనే ఉన్నావు, లోపలికి చొచ్చుకుపోయి ఈ శరీరాన్ని చూసినప్పుడు, నేను వర్ణిస్తున్నటువంటి ఈ శరీరాన్ని మీరు సాక్షి రూపంగా చూడండి. అంటే నా శరీరంలో నేను చెప్తున్నా, మీ శరీరంలో మీరు చూసుకోండి, మీకు ఇవన్నీ కనిపిస్తాయి. నేనేమేమి చెప్తున్నానో నా శరీరంలో ఉన్నాయని, అవన్నీ మీ శరీరంలో ఉన్నాయి. దాన్ని నేను చెప్తున్నాను, మీరు సాక్షి రూపంగా చూసుకోండి దాన్ని. అంతః పశ్యసి, లోపల మీరు సాక్షి రూపంగా ప్రత్యక్షంగా అనుభవిస్తూనే ఉన్నారు, మీకు తెలిసిందే ఇదంతా.